హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. మళ్ళీ ఒక మంచి నీతివంతమైన కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్ 600 సబ్స్క్రైబర్స్ మార్కును దాటింది. మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇంకా ఇలాగే ఈ కథలు ఎంతోమంది వినాలి, అందరూ ఇవన్నీ చూసి వాటి నుంచి మంచి నీతిని నేర్చుకోవాలి. కాబట్టి తప్పకుండా ఈ వీడియోస్ని ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ షేర్ చేయండి. ఏ కథలోని ఏ నీతి ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుందనేది మనకెవరికి తెలియదు. కాబట్టి కథలను షేర్ చేయడం వల్ల మీరు వారికి ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా జీవితంలో అవసరమయ్యే పాఠాలను కూడా పంచిన వారవుతారు. చూసారుగా టైటిల్, దయ్యాల కొంప. ఇదేదో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దయ్యాల కొంప అనుకోకండి. ఇది మన చందమామ కథల వారిదే ఒక మంచి కథ. తెలివితేటలు, సమయస్ఫూర్తిని ఉపయోగించి ఏ విధంగా మనం జీవితంలోని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు అనేది ఈ కథ మనకు అద్భుతంగా చూపిస్తుంది. జనవరి 1992లో పబ్లిష్ అయిన ఈ కథ ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి. అనగనగనగనగనగా కోదండపాణి అనే యువకుడికి పట్నంలో ఉద్యోగం వచ్చింది. కానీ ఇల్లు దొరకలేదు. వాడు ఇంటి కోసం 10 మందిని అడిగి అడిగి విసిగిపోయాడు. ఆఖరికి శ్రీమంతుడు అనే ఒక అతన్ని కలిశాడు. చూడు బాబు, ఊరు చివర నాకొక మేడ ఉంది. కానీ అది దయ్యాల కొంప అని పేరు పడ్డం వల్ల ఎవ్వరూ అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. నీకు కావాలంటే అందులో ఉండు, అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు. అందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ రాత్రి అతను ఇక్కడే ఉందామని నిశ్చయించుకున్నాడు. ఇంటికి తాళం పెట్టి ఉంది. తాళం చేతులు అడగడం మర్చిపోయాడు. సరే, మిద్దపైకి వెళ్దాంలే అని మెట్లెక్కుతుండగా తాళం దానంతటదే విడిపోయింది. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. కోదండపాణికి ఒళ్ళు జలధరించిపోయింది. అయినా సరే ధైర్యంగానే ముందుకెళ్ళాడు. ఆ మరుక్షణం తలుపులు వాటంతటవే మూసేసుకున్నాయి. కొంతసేపటికి ఇంట్లోనే పెద్ద వెలుగు వచ్చింది. కోదండపాణికి ఎదురుగా అస్పష్టమైన ఆకారాలు కొన్ని తిరుగుతున్నాయి. నేను ఇంట్లో ఉండే పెద్ద దయ్యాన్ని. నాతో పాటు ఇంకా 3 దయ్యాలున్నాయి ఇక్కడ. అవన్నీ నా మాటే వింటాయి. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు కూడా నేను చెప్పింది చేయాలి, అర్థమైందా అన్నది. కోదండపాణి పెద్ద దయ్యానికి దండం పెట్టి, అయ్యా, నేను ఇంట్లోనే ఉంటాను, మీరేం చెప్తే అది చేస్తాను అన్నాడు. అప్పుడు పెద్ద దయ్యం మిగతా 3 దయ్యాల్ని పిలిచి, ఇదిగో, ఇది నా భార్య, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు. నా కూతుళ్ళిద్దరిలో ఎవరు అందమైన వారనేది నువ్వు తేల్చి చెప్పాలి. వాళ్ళిద్దరికీ కోపం రాకుండా చేయాలి సుమా. అప్పుడు నువ్వు నా సమస్యను పరిష్కరించిన వాడు అవుతావు, అర్థమైందా అన్నాడు. కోదండపాణి పిల్ల దయ్యాలు రెండింటినీ పరీక్షగా చూశాడు. అవి 2 భయంకరంగా నవ్వుతూ పళ్ళికిలిస్తూ అతన్ని చూస్తున్నాయి. వాడు తన భయాన్ని తనలోనే దాచుకొని, నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది. కాసేపు గడువిస్తే ఆ కోపాన్ని నేను చల్లారుస్తాను. అందుకు మీరు ఒప్పుకుంటారా అని పెద్ద దయ్యాన్ని అడిగాడు. అది వెంటనే సరే అన్నది. కోదండపాణి పిల్ల దయ్యాల్లో ఒకదానికి వేలు చూపిస్తూ, ఇదిగో, ఇద్దరిలో ఇదే అందమైనది. కానీ ఇంత అందముండి కూడా తల్లిదండ్రుల చాట ఉండిపోవడం ఏమిటి? హాయిగా అడవులోకి వెళ్ళావంటే మగదయ్యాలన్నీ నిన్ను పెళ్లాడడానికి నేనంటే నేను అని పోటీ పడుతూ ఉంటాయి అన్నాడు. అప్పుడు ఆ పిల్లదయ్యం ఎంతో సంతోషంగా నవ్వుతూ, ఈ మనిషి నిజం చెప్తున్నాడు. ఎవడో ఒక మంచి అందగాడిని చూసుకొని పెళ్లి చేసుకుంటాను, నన్ను ఆశీర్వదించండి అని తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఎగిరి వెళ్ళిపోయింది. అయితే అనుకున్నట్టుగానే రెండవ పిల్లదయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఒక మూలకు వెళ్ళి కూర్చుంది. కోదండపాణి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి, నిజానికి నువ్వే అందగత్తెవి. ఆ విషయం చెప్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. మరి నాకు నిన్ను చూడాలని కోరిక, అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపించేశాను అన్నాడు. పిల్లదయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడింది. అది సరే గాని మళ్ళీ మా అక్కొస్తే ఏం చేయాలి అని అడిగింది. మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేందుకు మగదయ్యాలు ఏవి ఇష్టపడలేదని అర్థం. అప్పుడు అది అందగత్తె కాదని అందరికీ తెలిసిపోతుంది కదా. అలా జరగడం నీ అక్కకి ఇష్టం ఉండదు. అందుకే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టదు అది అన్నాడు కోదండపాణి. నువ్వు నా కోపం తగ్గించడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నావు. నేను నిజంగా అందగత్తెను కాదు అన్నది చిన్నదయ్యం వగలిపోతూ. నేను అబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా. అయినా నేను అందమైన వాళ్ళని తప్ప అడ్డమైన వాళ్ళని సంతోషపెట్టను తెలుసా అన్నాడు కోదండపాణి కోపం నటిస్తూ. వెంటనే పిల్లదయ్యం, నువ్వు నిజమే చెప్తుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా మరి అని అడిగింది. నేను మనిషిని, నువ్వు దయ్యానివి, మన పెళ్ళి ఎలా జరుగుతుంది చెప్పు అన్నాడు కోదండపాణి భయం భయంగా. నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను. నేను ఎప్పటికైనా ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక అన్నది పిల్లదయ్యం. ఈలోగా పెద్ద దయ్యం కోదండపాణి వద్దకు వచ్చి, అమ్మాయికి సర్ది చెప్పావా, కోపం తగ్గిందా అని అడిగాడు. నాన్న నన్నీనా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, ఒప్పుకో
అన్నది పిల్లదయ్యం. ఆ మాటలకు తల్లి దయ్యం తండ్రి దయ్యం రెండూ ఆనందించి కీచుగొంతులతో అరుచుకుంటూ ఇల్లంతా తిరిగి వచ్చాయి. మీ గెంతులు ఆపండి, పెళ్ళంటే ఊ అనగానే అయిపోదు, నా కట్నం కావాలి అన్నాడు కోదండపాణి. అడగవయ్యా అడుగు, నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరిక తీరితే నాకు అంతకన్నా కావాల్సిందేముంది, నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అన్నది పెద్ద దయ్యం. నాకేమీ అక్కర్లేదు, ఈ ఇల్లు నాకు ఇచ్చేస్తే చాలు అన్నాడు కోదండపాణి. సరే తీసుకో అయితే అన్నది పెద్ద దయ్యం. అయితే నేను నా భార్య మాత్రమే ఈ ఇంట్లో ఉంటాం, మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మరి అన్నాడు కోదండపాణి. అయ్యా ఇది చాలా అన్యాయం, మేమిక్కడుంటే నీకేం నష్టం అన్నది పెద్ద దయ్యం. మీరిక్కడుంటే అంతా నేను ఇల్లరికం వచ్చాను అనుకుంటారు, అత్తామామల ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నాను అంటారు. అయినా మీ కూతుర్లిద్దరు పెళ్ళిళ్ళే మీ జీవిత ఆశయాలు అన్నారుగా, మరి అవి తీరిపోయాయి కదా అన్నాడు. అవును నిజమే, మా ఇద్దరి కోరికలు తీరిపోయాయి అన్నారు పెద్ద దయ్యం అతని భార్య. అంతే, వారి కోరికలు తీరిపోయిన మూలాన వారు వెంటనే మోక్షం పొంది అక్కడి నుంచి మాయమైపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపించేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాణి. నువ్వు మంచి పనే చేసావులే, అమ్మా నాన్నల కోరిక మా పెళ్ళొక్కటే, అవి తీరిపోయాయి గనక వారికి మోక్షం లభించింది. మేం మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి మంచి పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని వచ్చాడు. ఆ సమయంలో శ్రీమంతుడు అనే అతను మా నాన్నను మోసం చేసి మా పొలమంతా కాజేశాడు. పెళ్లిళ్ళు ఆగిపోయాయి. డబ్బులు లేకపోయినా సరే తనను అతను పెళ్లి చేసుకుంటాడని మా అక్క ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళింది. కానీ అవమానపడి వెనక్కి వచ్చేసింది, ఆత్మహత్య చేసుకుంది. ఆ దుఃఖంతో ఇంటిల్లిపాది అందరం విషం మింగి చచ్చిపోయాం. మా కుటుంబం అంతా పగ తీర్చుకునేందుకు ఆ శ్రీమంతుడి ఇంటికి చేరాం. అతను కొత్తగా కట్టిన ఈ ఇంట్లోకి దూరి ఇదే మా ఇల్లు అని అక్కడికి వచ్చిన వారందరినీ తరిమేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు అక్క పెళ్లి చేసుకుంటాని వెళ్ళిపోయింది, నా పెళ్లి కూడా అయిపోయింది, కాబట్టి నా కోరికలు కూడా ఏమీ లేవు అంటూ ఆ పిల్లదయ్యం కోదండపాణిని మెచ్చుకుంది. అంతే, తను కూడా అక్కడి నుంచి మాయమైపోయి మోక్షం పొందింది. కోదండపాణి ఆ రాత్రంతా సుఖంగా అక్కడే నిద్రపోయాడు. తెల్లవారగానే శ్రీమంతుడింటికి పోయి జరిగింది చెప్పాడు. శ్రీమంతుడు వాడిని మెచ్చుకొని, అన్ని విధాలా ప్రయోజకుడివైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుందయ్యా. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడను నీకే కట్నంగా ఇస్తాను. అయితే ఒక్కగానొక్క కూతురు, దాన్ని వదిలి మేము ఉండలేం, మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి నువ్వు అన్నాడు. శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉంది కాబట్టి కోదండపాణి వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లాడడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదండి, కానీ ఇల్లరికపు తల్లుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అలా కాకుంటే ఆ దెయ్యం చిన్న కూతుర్నే పెళ్లాడుండేవాడిని కదా. దాని ఆకారం వికారంగా ఉన్నా బుద్ధి మాత్రం కడిగిన ముత్యం లాంటిది. ఇక కట్నం మాటకు వస్తే ఆ కట్నాలు కానుకలంటే నాకు అసలే సరిపడదు. నాకు ఉద్యోగం అంటూ ఉన్నది, ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తె హాయిగా బతకగలం. పైగా ఇలా నలుగురిని మోసం చేసి సంపాదించిన డబ్బుతో సుఖంగా బతకగలమని నేనేనాడూ అనుకోలేదు అన్నాడు కోదండపాణి చురకలంటిస్తూ. శ్రీమంతుడు జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అయితే ఒక పని చెయ్యి, ఆ మేడకు దెయ్యాల కొంప అని పేరొచ్చింది గనక ఎవరూ దానిలో అద్దెకి రారు, నువ్వు నీ భార్య అందులో ఉండండి. ఇది నేను మీకు కట్నంగా ఇస్తుంది అని అనుకోకు, నా కూతురుపై ప్రేమతో నేను తనకిస్తున్న కానుక అనుకో, సరేనా అన్నాడు శ్రీమంతుడు. కాసేపు ఆలోచించాక కోదండపాణి అందుకు ఒప్పుకున్నాడు. తరువాత శ్రీమంతుడి కూతురు తారతో కోదండపాణి పెళ్లి ఘనంగా జరిగిపోయింది. చూశారు కదా, కాస్త ఫన్నీగా కాస్త సర్కాస్టిక్గా ఒక మంచి కథ. మళ్ళీ మన చందమామ నుంచి కదా. ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బు ఏనాటికి నిలవదు. ఈ విషయం శ్రీమంతుడికి కోదండపాణి తెలిసి వచ్చేలా చేశాడు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి, దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.